బుగ్గన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు జరిగిపోయిందేదో జరిగిపోయింది. తెలియక నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. పగా ద్వేషాలు ఎదుటివారినే కాదు మనల్ని దహించేస్తాయి. నా మాట విని మనసు మార్చుకో. నీ పాపం పండింది హరి. ఈ రోజుతో నీ పని హరి. ఇక నీ స్థానం శ్రీకృష్ణ జన్మస్థానం. మల్లిక పాప గురించి చెప్పిన విషయాలు ఇంట్లో ఉన్న పాప చెబుతున్న విషయాలు పోలిస్తే మల్లిక చెప్పిన పాప ఇంట్లో ఉన్న పాప ఒక్కరే అనిపిస్తుంది. రేపు జరగబోయే క్యాన్సర్ డ్రగ్స్ సెమినార్ అటెండ్ అయిన తర్వాత మీ ట్రీట్మెంట్ ఒక కొలికి రావచ్చని నేను ఆశపడుతున్నానండి. చిరంజీవి గారు, నాకు నేనేమైపోతానో అని బెంగలేదు, ప్రాణం పోతుందన్న భయమూ లేదు. ప్రస్తుతం నా గుండెల్ని పిండి చేస్తూ నా మనసును నలిపేస్తున్నది నా మున్ని నాకు దూరం కావటం. ప్లీజ్ అవినాష్. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు కనిపించకుండా పోయారు? ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదు. ఏంటి సంగతి? ఆరోగ్యం బానే ఉంది కదా? ఏమీ ప్రాబ్లం లేదు కదా? ప్లీజ్ చిరంజీవి గారు, అసలు విషయాన్ని దాటేయకండి. నా జీవితంలో అన్ని విషాదాలే. ఎంతో దర్జాగా లైన్లాగా బ్రతికిన నేను ఈనాడు కట్టుబట్టలతో వీధుల పాలయ్యాను. కన్న బిడ్డలే కాకుండా అన్నయ్య బిడ్డలతో కూడా కలిసి జీవించిన నేను నేడు ఒంటరినైపోయాను. కాని నా భార్య దానికి తప్పదుగా. నన్ను వదిలి వెళ్లకుండా నా కోసమే అన్ని కష్టాలు భరిస్తుంది.
ఇన్ని విషాదాలు చూసిన నాకు దేన్నైనా ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. చెప్పండి, మీకొచ్చిన కష్టమేంటో చెప్పండి ప్లీజ్. రాజేంద్ర గారు, మీకు ఇండస్ట్రియలిస్ట్ అవినాష్ తెలుసు కదా? భార్గవి అవినాష్ దగ్గరే ఉంది కదా. అంటే భార్గవికి ఏమైనా అయిందా? చెప్పండి చిరంజీవి గారు. భార్గవికి ఏం కాలేదు. అవినాష్కి అవినాష్కి ఏమైంది? అవినాష్కి లివర్ క్యాన్సర్. బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒక పక్క ఈ జబ్బుతో చావుకు దగ్గరవుతున్న అవినాష్ కూతురు మున్నిని ఎవరో కిరాతకులు అపహరించడం అవినాష్ని మానసికంగా మరింత కృంగదీసింది. చిరంజీవి గారు, ఆ పాప మున్ని నా దగ్గరే ఉందనిపిస్తుంది. ఆ చిన్న పాప మా దగ్గరికే వచ్చింది. విపరీతమైన జ్వరంతో బాధపడుతుంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. పదండి, త్వరగా పదండి. రాజేంద్ర గారు, మున్ని మీ ఇంట్లో ఉన్న విషయం అవినాష్తో ఫోన్ చేసి చెప్తాను. తను సంతోషిస్తాడు. వద్దు చిరంజీవి గారు, అవినాష్కి ఇప్పుడే ఈ విషయం చెప్పొద్దు. అసలే నా దురదృష్టం నన్ను వెంటాడుతూ ఉంటుంది. చేతికి అందింది నోటి దాకా వెళ్లే నమ్మకం కూడా నాకు లేదు. మనం ఇప్పుడు అవినాష్కి మున్ని దొరికిందని చెప్పి తీరా ఇంటికెళ్ళి చూశాక ఆ పాప మున్ని కాకపోతే ఆ విషయం అవినాష్ తట్టుకోలేడు. అందుకే ముందు ఆ పాప మున్ని అవునో కాదో మనం కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత అవినాష్కి చెప్పటం మంచిది. అవును, మీరు చెప్పింది నిజమే. నేనంత దూరం ఆలోచించలేదు. నాకు ఆ పాపను చూడాలని చాలా ఆతృతగా ఉంది. పదండి వెళ్దాం. చిరంజీవి గారు, వీళ్ళని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. కొంపదీసి పాపకేమైనా. పాపా, బోనా, పాపా. మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు. పాపా, పాపా, తాతయ్య, ఏడోకమ్మా, నీకేం కాదు. నువ్వేం భయపడదు. ఊరుకోమ్మా. బోనా, ఏం జరిగింది బోనా? ఇదంతా ఎలా జరిగింది? బోనా, చెప్పు బోనా. ఏం జరిగిందంటే ఎలా చెప్పనండి? పాప కన్ను తెరిపిద్దామని తీసుకొచ్చే లోపు ఇది కాకి ముద్ద. త్వరగా తినేయాలి. ఈ
ఇది కొంగ ముద్ద. అమ్మో బొచ్చులోకి వెళ్ళిపోయింది. అయ్యో ఉండు నాన్న, మంచినీళ్ళు తీసుకొస్తాను. తెచ్చేస్తున్నాను నాన్న. ఒరే దుర్మార్గుడా, మళ్ళీ వచ్చావా? పోరా, దాన్ని చంపడానికి వచ్చాను. మర్యాదగా బయటికి పోరా. తప్పుకో. మున్ని, ఆగమ్మా, ఆగు, ఆగు, వదలరా. వదలు, వదలు. ఎన్నాళ్ళు తప్పించుకుంటావే? ఇన్ని రోజులు నా ఇంట్లోనే ఉండి నాకు మస్కా కొట్టావు. ఇప్పుడు ఎక్కడికి పోతా? నిన్ను చూస్తుంటే నాకు నోట్ల కట్టలు గుర్తుకొస్తున్నాయి. నిన్ను చంపి ఆ నోట్ల కట్లు తెచ్చుకుంటా. అరే పీటర్, వదులు. ఈ పుట్టది ఎన్నాళ్ళకి దొరికింది. దీన్ని చంపేసి ఆ 2 లక్షలు తెచ్చుకోవాలి. వదులు బే. అజయ్, నా మాట విను. ఆ పాపం చంపొద్దు. ఇన్నాళ్ళు కిరాయి హంతకులుగా ఎన్నో పాపాలు చేశాం. ఇప్పటికన్నా మనుషులుగా మారదాం. వద్దు, చంపొద్దు. నాకే నీతి పట్టాలు చెప్తావు? నీ స్నేహితుడిగా చెప్తున్నాను, నా మాట విను. నాకు దోస్తి గిస్తి జంతన్నాయి. సిర్రఫ్ పైసలు కావాలి. అరే నీ లక్నే ఆ పగ్గల్ మల్లిక చంపద్దు చంపద్దు అంది. దాన్ని నీకు చేతులు ఎత్తి దండం పెడతాను. ఆ పాపను వదిలే. అరే పగల్, నీకు చెప్తే అర్థం కాదు బే. అజయ్, మర్యాదగా ఆ పాపను వదిలిపెట్టు, లేకపోతే ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు?
क्या काम कर दिया? అది జరిగింది. బోనా ధైర్యంగా ఉండు బోనా, ధైర్యంగా ఉండు. ఊరుకో ఊరుకో. ఏం జరిగింది? చంపేశాను ఇన్స్పెక్టర్. చంపేశారా? ఎవరిని ఎవరిని చంపేశారు? చంపేశాను. ఆ అజయ్ ఘోష్ని చంపేశాను. ఏంటి, అజయ్ ఘోష్ని చంపేశావా? ఎస్, ఆ అజయ్ ఘోష్ని నేను చంపేశాను. వాడు పాపం చంపబోతుంటే వద్దురా అని చెప్పాను, వినలేదు. బ్రతిమలాడాను, దండం పెట్టాను, నో అన్నాడు. చివరికి బెదిరించాను, అయినా పట్టించుకోలేదు. ఇక తప్పలేదు ఇన్స్పెక్టర్. చివరికి కసిగా పొడి చేశాను. చచ్చూరుకున్నాను. ఏమైంది? ఏమవుతుంది ఇన్స్పెక్టర్? నన్ను కాపాడిన దేవుడి బాధ్యత నెరవేర్చే ప్రయత్నంలో వాడు నన్ను పొడిచాడు, నేను వాడిని పొడిచాను. ముందు హాస్పిటల్కి వెళ్దాం, తర్వాత మాట్లాడుకో.